వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియాకు చెందిన ఐటీ నిపుణులు తప్పుడు గుర్తింపు కార్డులు, నకిలీ డాక్యుమెంట్లతో అమెరికా సహా పలు దేశాల్లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నట్లు అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమెరికాలో చిన్న డ్రైవింగ్ తప్పులకే విద్యార్థుల వీసాలు రద్దవుతున్నాయి. ఒక తెలుగు విద్యార్థికి 90 మైల్స్ వేగంగా నడపగా వీసా క్యాన్సిల్ చేశారు. ఇమిగ్రేషన్ అధికారులు ఈ తప్పులను భారీ లీగల్ ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. చైనా తారీఫ్లపై ట్రంప్ను వెనక్కి తగ్గాలని ఎలాన్ మస్క్ సూచించినట్లు కథనాలు. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మస్క్, ట్రంప్ మధ్య చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. అమెరికాలో భారత యువ వ్యాపారవేత్త శృతి చతుర్వేదికి అలాస్కా ఎయిర్పోర్ట్లో చేదు అనుభవం. పురుషులతో చెకింగ్ జరిగిందని, విచారణ సమయంలో వాష్రూమ్కు కూడా అనుమతి ఇవ్వలేదని ఆమె ఆరోపణ. ఈ వ్యవహారంపై భారత్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఏక్నాథ్ షిందేపై వ్యాఖ్యల కేసులో కునాల్ కామ్రాకు బాంబే హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట. విచారణ పూర్తయ్యే వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమెరికాతో ముందస్తు వాణిజ్య ఒప్పందం దిశగా భారత చర్చలు ప్రారంభించింది. ఈ విషయంలో అగ్రరాజ్య విదేశాంగ మంత్రితో చర్చించామని జైశంకర్ తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో 2 లక్షల ఏఐ ఇంజనీర్లను తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ మంత్రి తెలిపారు. ట్రంప్ ఆర్థిక విధానాలను అనేక దేశాధినేతలు తప్పుపడుతుండగా ఇది ఆర్థిక మాంద్యాన్ని దారితీస్తుందని హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక రకమైన ఆర్థిక అనుయుద్ధమేనని ట్రంప్ మిత్రులు వ్యాఖ్యానించారు. దిగుమతి ఉత్పత్తులపై అమెరికా 26% సుంకం విధించడంతో చైనా, వియత్నాం, థాయిలాండ్ ఉత్పత్తులు భారత్కి మళ్లే అవకాశం పెరిగింది. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం నిఘా కోసం అంతర్మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ దళిత ప్రతిపక్ష నేత టికారం జుల్లీ రామనవమి రోజున అయోధ్య రామ మందిరాన్ని సందర్శించగా ఆయన వెళ్ళిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.